గ్యాస్ బ్లాక్ మార్కెట్ కు తరలివ్వపోకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. గ్యాస్ గోడౌన్స్ లో తనిఖీలు చేపట్టారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. హెచ్పి అశోక్ గ్యాస్ ఏజెన్సీలో సోదాలు చేశారు. గ్యాస్ సిలిండర్ల స్టాక్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. బిల్లింగ్ కాకుండా ఆ 4 షెల్ఫ్ ఎక్కువ ఏంటంటే బిల్లింగ్ లేనట్టే కదా మరి అది ఇప్పుడు 426 బిల్లింగ్ అయిపోయింది. నా దగ్గర అయితే 430 ఉంది సార్. కావాలి 4 ఎక్కువ ఉన్నాయి తెలుసు అర్థమైంది కింద వస్తుంది వీటి దానికి బిల్లింగ్ లేవున్నదా మళ్ళీ అదే కదా ఇప్పుడు 4 షెల్ఫ్ ఎక్కువ ఉన్నట్టే కదా మరి అది బిల్లింగ్ కాకుండా ఆ 4 షెల్ఫ్ ఎక్కువ ఏంటంటే బిల్లింగ్ లేనట్టే కదా మరి అది ఇప్పుడు 426 బిల్లింగ్ అయిపోయింది. నా దగ్గర అయితే 430 ఉంది సార్. కావాలి 4 ఎక్కువ ఉన్నాయి తెలుసు అర్థమైంది కింద వస్తుంది వీటి దానికి బిల్లింగ్ లేవున్నదా మళ్ళీ అదే కదా ఇప్పుడు 4 షెల్ఫ్ ఎక్కువ ఉన్నట్టే కదా మరి అది బిల్లింగ్ కాకుండా గ్యాస్ బ్లాక్ మార్కెట్ కు వెళ్లనివ్వకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. గ్యాస్ గోడౌన్స్ లో తనిఖీలు చేపట్టారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. హెచ్పి అశోక్ గ్యాస్ ఏజెన్సీలో సోదాలు చేశారు. గ్యాస్ సిలిండర్ల స్టాక్ కు సంబంధించిన రికార్డ్స్ ను పరిశీలించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిషోర్, గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు వెళ్లనివ్వకుండా ఏపీ ప్రభుత్వం ఒక చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన విజిలెన్స్ అధికారులను రంగంలోకి దింపినట్లుగా తెలుస్తుంది. అయితే విజిలెన్స్ అధికారులు ఎలాంటి విషయాలను కనుగొన్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఒక డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఏవైతే బ్లాక్ మార్కెట్ కు తొలగిపోతున్నాయి అన్న కోణంలో గత వారం రోజుల నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి సివిల్ సప్లై అధికారులు ఈ రోజు నంద్యాల జిల్లా నందికొట్కూరులో గ్యాస్ డీలర్ల మీద మెరుపుదాడులు చేసిన పరిస్థితి కనపడుతోంది. ఏదైతే నందికొట్కూరులో ఉన్నటువంటి హెచ్పి గ్యాస్ డీలర్ అశోక గ్యాస్ ఏజెన్సీలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. అసలు రికార్డులు ఏ విధంగా ఉన్నాయి, గోడౌన్ లో గ్యాస్ నిల్వల పరిస్థితి ఏంటి, ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, డొమెస్టిక్ వినియోగదారులకు ఇస్తున్నారా లేదా, అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క సోదాలు ఇంకా జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ఏదైతే అంటే స్థానికంగా వస్తున్నటువంటి కంప్లైంట్ల ఆధారంగా ఈ యొక్క ర్యాండమ్ గా ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిగా కూడా ఏదైతే విజిలెన్స్ అధికారులు చెప్తున్న ప్రకారంగా గ్యాస్ కొరత ఒకవైపు ఉండగా ఇటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు, సిలిండర్లు ఇవ్వటం లేదు వినియోగదారులకు అన్న కోణంలో వినియోగదారుల నుంచి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనపడుతోంది. పూర్తి స్థాయిలో కూడా ఎవరిని అంటే సామాన్య వినియోగదారులను ఎవరిని ఇబ్బంది పడకూడదు, కమర్షియల్ గ్యాస్ మాత్రమే కొంత మేరకు కోట తగ్గించడమే జరిగింది తప్ప ఎక్కడా కూడా గ్యాస్ నిల్వలకు ఉన్నటువంటి సమస్య లేదు అని ఇటు జిల్లా కలెక్టర్ల స్థాయిలో కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క దాడులు మాత్రం సంచలనం కలిగించిన పరిస్థితి. పూర్తిగా ఇంతవరకు ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఫైనల్ గా వారు ఏ విధమైనటువంటి వివరాలు సేకరించారన్నది త్వరలో చెప్తామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. Thanks for the updates, Kishore.